హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ కిచెన్ ఆఫ్ నేచర్. హౌ టు మేక్ చట్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్గా అయితే మనమైతే ఇప్పుడు కట్ చేసుకుంటున్నా అది తీసుకోవాలి. సరే అని కట్ చేసేది. ఇప్పుడు మనకి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట చెప్పబోతున్నాను ఈ వీడియోలో. అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. ముందు లైక్ చేసుకొని చూడండి. మన ఛానల్ చాలా డౌన్లో ఉంది, లైక్ చేసుకొని చూడాలి ప్లీజ్. లైక్ చేసుకోండి. చట్నీ కావాల్సిన ఐటమ్స్ అయితే తెల్లగడ్డ, తర్వాత అయితే ఇంకా కొబ్బరి లేకుండా అసలు అవ్వదు. కొబ్బరి ఇంకా కావాలి ఐటమ్స్. అవి మేము నీకు చింతపండు కూడా కావాలి, అవి కూడా చెప్తాను. నేను కట్ చేస్తాను కదా, అప్పుడు నీకు చూపిస్తాను. దాన్ని చూసేద్దాం. మీకైతే మన ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనమైతే పచ్చిమిర్చి తీసుకుందాం వచ్చి. మీరైతే ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే 2 తీసుకోండి. మేమైతే స్పైసీ తినము కాబట్టి 1-2 తీసుకున్నాము. ఇందులోని మన 2 మిర్చీస్, గ్రీన్ మిర్చీస్ తీసుకోండి, లేకపోతే బాగుండే చట్నీ. అక్కడైతే మనమైతే మిర్చి తీసుకున్నాం అనమాట. వీటిని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాష్ చేయాలి. దాన్ని వాష్ చేసుకుందాం. ఇలాంటి కిడ్స్ కనబడి చూపేయండి, అది కొంచెం ఉప్పు అవుతారు ఇలాంటివన్నీ చూసి. ఇప్పుడైతే రండి చూసేద్దాం. ఈ మిర్చి అనమాట మనమైతే వాష్ చేసుకున్నాం కదా, ఇవి మాత్రం కిడ్స్గా మాత్రం చూపియండి. ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేట్ తీసుకొని మీరు చేసుకుంటే చాక్ అనమాట తీసుకోండి. ఎక్కడ చాక్ అయితే కనపడట్లేదు. రెడీ? చాక్ ఏది? ఓకే, ఇప్పుడైతే మనం చాక్ అనమాట తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం తీసుకొని ప్లేట్ వెళ్ళి వేసుకోవాలి. ఇంకెళ్ళి మనమైతే మిక్చర్స్ అనమాట కట్ చేసుకోవాలి. ₹20 received on PhonePe. ఇప్పుడైతే మనమైతే పచ్చిమిర్చీస్ అనమాట కట్ చేసుకోబోతున్నా. ఫస్ట్ అయితే ఈ పైన అనమాట పీక్ వేయాలి, నీట్గా వేయాలి. ఇదైతే కొంచెం దూరంగా పెట్టుకొని కోయండి. మళ్ళీ కలర్లో పడితే కొంచెం చిన్నగా కట్ అంటే చూడండి కట్ చేసేది. ఇక్కడైతే సరిగ్గా కనిపించక్కర్లేదు అనమాట, అందుకనే మాకు వచ్చినట్టు చూపిస్తున్నాను. నేనైతే కట్ చేసిన తర్వాత అంటే చిన్న పీసెస్ కట్ చేశాను, మీకు అది చూపిస్తాను. అసలు ఏంటక్క అసలు ఆ షార్ట్సే పెట్టట్లేదని అడుగుతున్నారు కదా. చూడండి ఇంత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని అయితే మిక్సీలో వేసేసుకోండి. చాలామంది నేను చదువుతాను అడుగుతాను, అయితే బాగా చదువుతా. ఓకే, ఇప్పుడు మనమైతే ఏదైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాం అదైతే ముందులో కాల్చుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే
మిర్చి అనమాట వేసేసుకున్నాం. మీరు కోసుకోలేను అనుకుంటే కోసుకోకండి, మా పైన వరకు ఇచ్చేది వేసేసుకోండి. వాటిని కాల్చుకుంటే టేస్టింగ్ బాగుంటుంది. మొత్తం అంతా చూడండి అక్కడ వేగుతున్నాయి. ప్యాన్ పైన మేమైతే దోశ పైన పైన వేగిస్తున్నాము. ఓకే, అది కొబ్బరి ఇప్పుడు మనమైతే కొబ్బరి తీసుకోవాలి. ఇప్పుడైతే గెట్ స్టడీ. అందరైతే ఈ కోంకం అవుతుంది, నేనైతే కొబ్బరి అదే కొబ్బరి. నెక్స్ట్ అయితే మనం గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, గ్రౌండ్ నట్స్ అయితే దాల్ మేమైతే ముందులో వేయించి పెట్టుకుంటాం అనమాట ఒక బాక్స్లోకి. అవన్నీ వేయించుకుని అని మేమైతే మిక్సీ జార్లో వేసుకున్నాము. ఇంకోండి అక్కడైతే బాగా ఏగుతున్నాయి అనమాట. అయితే అది సరిగ్గా కనిపించట్లేదు. ఈ అయితే చూడండి వేయించుకునే అయితే నిజంగా చూడండి, పొట్టు కూడా వేసి చూపిస్తాం మీకైతే. ఇట్లా బాగా మారాలి వేయించుకొని చూడండి. కాలనీయే రాదు మీకైతే మైనస్ చూపిస్తుంటా కనబడట్లేదు, అట్లా కనిపిస్తుంటే కొంచెం నుంచి. ఓకే, కొబ్బరి కట్ చేసిందా? నిఘా ఇచ్చా. ఇప్పుడైతే మనమైతే కొబ్బరి తీసుకోవాలి. ఎంతసేపు కొబ్బరి అంటున్నాను అంటే చూడాలి కదా అది కొబ్బరి కూడా ఎక్కడ ఉందో. నేనైతే నేను వస్తాను. ఇప్పుడైతే నేనైతే కోస్తున్నాను అనమాట. మొత్తము కొబ్బరి అయితే కోస్తున్నారు. ఇదైతే గట్టిగా అయిపోయింది. మేమైతే చట్నీలోకి వేసుకుంటాం. కొబ్బరి ఇంత పీసెస్గా కట్ చేసుకో. మీకైతే ఒక పీస్ చూపిస్తే లాగండి, మొత్తం కట్ చేయండి. మళ్ళీ మనము పెడితే చేయలేకపోతుంది కదా, అందుకని ఇంత పీసెస్కి అయితే కోసుకోవాలి. మేమైతే చూడండి ఈ గడి మిక్సీ జార్లో వేసుకొని కనిపించలేదంటే అవి ఏంటో చివరికి వెళ్ళిపోయి ఇందులో ఇప్పుడైతే అనిపిస్తుందిలే. చూడండి ఎట్లా మొత్తం రెడీ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం మిక్సీస్ అయితే 2 minutes కాల్చుకోవాలన్నమాట. మేమైతే టేస్ట్ చట్నీ చేసుకుంటున్నాం. మేమైతే ఒక కప్ప చిప్ అంతా కట్ చేసుకొని వేసుకుంటున్నాము. ఈ వీడియోలో అయితే నేనైతే రోజు ఒక వీడియో ఫుడ్ ఐటమ్స్ అప్లోడ్ చేస్తాను. డ్యాన్స్ ఎక్కువగా అప్లోడ్ చేయలేను, మ్యారేజెస్ ఉన్నప్పుడే అప్లోడ్ చేస్తా. మామూలుగా అయిన పార్క్కి వెళ్ళినప్పుడే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఒక 2 monthsలో ఒక 90 వీడియోస్ దాకా అప్లోడ్ చేస్తాను. 2 monthsలో రోజు ఒక ఫుడ్ ఐటమ్స్ పెడతాను ఒక్కొక్క చేసి. యాక్చువల్గా మన ఫ్రెంచ్ ఫ్రై పెట్టే చాలామంది చపాతి అంటున్నారు, అది కూడా పెట్టేస్తాను కొన్ని రోజుల్లో. ప్లీజ్ లైక్ వాటిగా లైక్ చేయాలి, కానీ దాంట్లో లైక్ యాడ్ చేయలేదు. నేను ఎందుకు పొద్దుకు లైక్ అని అడుగుతున్నాను తెలుసు. నాకు ఒక యూట్యూబ్ ఛానల్, నాకు ఒక యూట్యూబ్ ప్లే బటన్ కావాలి. ఒక సిల్వర్ ప్లే బటన్ వచ్చినా కూడా నాకు చాలా హ్యాపీ. ఒక్కొక్కరి కూడా లేదు, ప్లీజ్ లైక్ చేసుకోండి. మీ సపోర్ట్ వల్ల నేను ఎక్కువ దూరంగా ఎదిగానని మిమ్మల్ని చాలా మెచ్చుకుంటాను. నేనైతే చూడండి అక్కడైతే తెల్లగడ్డలు వేస్తున్నాం. మేమైతే ఒక 2 దెబ్బలు వేసుకున్నాము. ఇక్కడైతే ఇంకా మన పచ్చిమిర్చీలు కూడా వేసుకున్నా, ఇంకా కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు కారం మాత్రం మిక్సింగ్ చేసేవి కాకండి. అయ్యాయి ఒక 1/2 స్పూన్ వేసుకొని చూడండి, ఇంత ఉప్పు వేసుకోండి. దాంట్లోకి ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకోండి. ఇంకోండి చూడండి. ఇప్పుడు మనమైతే వీటిని అనమాట మనము చేసుకున్నాం కదా, ఇప్పుడు అవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ అయితే మనమైతే చట్నీ చేసుకోవాలి. చట్నీ ఫస్ట్ అయితే మన హౌస్లో మిక్సీ జార్స్ అనమాట ఉంటాయి కదా,
ఆ మిక్సీ జార్స్లో పెట్టుకోవాలి. ఓకే, మిక్సీ జార్ అయితే మా ఇంట్లో ఏమో తిరగట్లేదు, అందుకని మా గ్రాండ్ మా హౌస్ గో అంటే ఇటేలే మా గ్రాండ్ మా హౌస్ వెళ్తున్నాం మేమైతే ఈ వీడియోలో. దిస్ ఈస్ మై సిస్టర్. This is my sister. మై సిస్టర్ అంటే నాకైతే అక్క అవుతుంది అనమాట, కానీ నేను ఎక్కడాగంటే ఇప్పుడైతే మన దగ్గర మిక్సీ జార్ ఉండిద్ది కదా, ఆ మిక్సీ జార్ని అయితే ఇక్కడైతే ప్లేస్ చేసుకోవాలి. ముందులో అయితే ఇప్పుడు కరెంట్ ఇప్పుడు ఇది పెట్టుకోవాలన్నమాట, ఇదైతే పెట్టుకోవాలి. నేనైతే కొంచెం నేను చేశాను, పచ్చిమిర్చి వరకే నేను చేసింది. మిగతాదంతా మా ఫాదర్ అక్కడి నుంచి చేస్తున్నారు. నాకు లేట్ అవుతుంది కాబట్టి మా ఫాదర్ చేస్తున్నారు, మళ్ళీ లేట్ అయిపోతుంది షాప్కి వెళ్ళద్దా అందుకని. చట్నీస్ అయితే కొంతమందికి రాదనమాట, ఫాదర్స్ ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకి రాదనమాట. వాళ్ళు చేయాలనుకుంటే మదర్స్ ఊరికి వెళ్ళినప్పుడు చేయమనండి. ఇప్పుడు మదర్స్ విలేజెస్కి వెళ్ళినప్పుడు ఫాదర్స్ కొంతమందికి రాదు కదా, వాళ్ళకి ఈ వీడియో చూపించి వచ్చేసి చాలామంది మన యూట్యూబ్ ఛానల్ ఇట్లా రోహిణి ముడియాల కొన్ని రోజుల్లో మార్చేస్తున్నాను, ధృవిక ముడియాల అని పెడుతున్నాను. అప్పుడు చేసే వీడియోలో మీకు అదైతే చెప్తాను. ఇప్పటికైతే రోహిణి ముడియాల ఓకే. అప్పుడైతే బాగా మిక్సీ పడుతున్నాం. గ్యాస్ లేకపోతే చూడండి, ఇక్కడ మాకు గ్యాస్ లేదు, పల్లెం పెట్టాం పైన. పల్లెం కంటే అంటుకొని పోయిపోవాలి చట్నీ అంతా. మీరైతే సూప్గా చేసుకొని మళ్ళీ బాగా మామూలుగా చేసుకుంటే సరిపోదు. చూడండి మాకైతే చట్నీ ఇట్లా వచ్చింది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం. చూడండి కొంచెం చూడండి, నేనైతే వాటిని ఒక 5 డ్రాప్స్ తీసుకున్నాను అంతే. ఆ 5 డ్రాప్స్ అయితే 5 డ్రాప్స్ కాదే, కొంచెం ఇన్ని వాటర్ తీసుకున్నాను నేనైతే. ఆ వాటర్ అయితే వేసి మళ్ళీ గిరి మిక్సీ పడుతున్నాను. స్విచ్ ఆన్ చేసుకొని ముందు స్విచ్ అది కూడా మిక్సీ పట్టేసాం. వర్క్ అట్లా తిప్పి ట్యాప్ వేసేయండి. ఓకే, మన చట్నీ అయితే భలే వచ్చింది. ఈ వీడియోకి అయితే 50 లైక్ చేయాలి. నేను మీకు టార్గెట్ ఇస్తున్నాను, ఎంత కష్టపడి చేస్తున్నాను, మీరు లైక్ ఇవ్వకుండా చూసేసుకుంటున్నారు. బాయ్ గైస్, విష్ యూ ఆల్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం.